వెల్కమ్ టు మై ఛానల్ ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం. ఈరోజు పోర్ట్ఫోలియో యాక్టివిటీ 15 ఎలా చేయాలో తెలుసుకుందాం. ఉపాధ్యాయుని పేరు, పాఠశాల పేరు, అంశం. నేను ఈరోజు జంతువులు అనే అంశాన్ని తీసుకోవడం జరిగింది. గ్రేడు PS2. ఇక్కడ PS2 అంటే 4 నుంచి 5 సంవత్సరాల మధ్య విద్యార్థులను PS2గా తెలపడం జరిగింది. లక్ష్యాలు జంతువుల పేర్లను పరిచయం చేయుట. నైపుణ్యాలు రంగు కాగితాలను అంటించుట, జంతువులను గుర్తించుట. అభ్యసన సామాగ్రి జంతువుల చిత్రాలు, ప్లాస్టిక్ జంతువుల బొమ్మలు, చార్టులపై జంతువుల అవుట్లైన్ గీసిన బొమ్మలు, రంగు కాగితాల ముక్కలు, ఫెవికాల్. పూర్వజ్ఞానం. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? జంతువులు ఉన్న కుటుంబ చిత్రాన్ని చూపుతూ ఎవరెవరున్నారు? మీ ఇంట్లో ఇలాంటి జంతువులు ఏవైనా ఉన్నాయా? కొన్ని జంతువుల పేర్లు చెప్పండి. మీకు నచ్చిన జంతువు ఏది అని రకరకాల ప్రశ్నలు అడుగుతూ విద్యార్థుల యొక్క పూర్వజ్ఞానాన్ని మనం పరిశీలించవచ్చు. విషయ అవగాహన. జంతువులను పరిచయం చేయుటకు కొన్ని కృత్యాలను చేయిస్తాము. కృత్యం 1 చిత్రాలను చూపుతూ జంతువులను గుర్తింపచేయుట. కృత్యం 2 జంతువుల అరుపులను వినిపిస్తూ జంతువులను గుర్తింపచేయుట. ఎందుకంటే విద్యార్థులు తమ ఇంటి దగ్గర అనేక జంతువులను చూడడం జరుగుతుంది. తర్వాత పరిసరాల్లో ఉన్నటువంటి జంతువుల అరుపులు కూడా వాళ్లకు ముందుగానే తెలిసి ఉంటుంది కాబట్టి చాలా సులభంగా గుర్తిస్తారు. కృత్యం 3 విద్యార్థులను గ్రూపులుగా చేసి జంతువుల ఆకారాలు గీచిన చార్టులను రంగు కాగితపు ముక్కలను అంటింపచేయుట. ఇక్కడ చలన కౌశలాలు అనేటివి అభివృద్ధి చెందుతాయి. కృత్యం 4 కథల ద్వారా, గేయాల ద్వారా, మాస్కుల ద్వారా అభినయం చేయిస్తూ జంతువులను పరిచయం చేయుట. ఇలా చేయడం వల్ల విద్యార్థులు చాలా ఉత్సాహంగా కృత్యాల్లో పాల్గొంటారు. ప్రారంభ అభ్యాస ఫలితము విద్యార్థులు కృత్యాలలో చురుకుగా పాల్గొంటారు మరియు జంతువులను గుర్తిస్తారు. అభ్యసన మదింపు. బోధనాభ్యసన కృత్యాలలో విద్యార్థులు పాల్గొనే విధానాన్ని బట్టి ఉపాధ్యాయులు విద్యార్థులను అంచనా వేస్తారు.